తమన్నా భాటియా మిల్కీ బ్యూటీగా పిలువబడుతుండటానికి కారణమైన సౌందర్య రహస్యం ఈ మధ్య సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తన అందం, యవ్వనం నిలుపుకోవడానికి ఉపయోగిస్తున్న చిట్కా గురించి ఇటీవల ఒక వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. మొటిమలు తగ్గించుకునేందుకు ఉదయం లేవగానే బ్రష్ చేయకముందే నోటిలో ఉండే తైలవాను ముఖంపై రాసుకుంటానని ఆమె తెలిపింది. ఇది తనకు వ్యక్తిగతంగా వర్కౌట్ అయింది. ఇక్కడ ఒక సైన్స్ కూడా ఉందని నమ్ముతోందని వివరించింది. సలైవాలో యాంటీ బ్యాక్టీరియా ఉండడంతో అది మొటిమలను, మచ్చలను తగ్గించడంలో సహాయపడుతోందని చెప్పింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు దీన్ని అసహ్యంగా గ్రహించారు. ముఖంపై లాలాజలం రాసుకోవడం అనర్థకమే అని, మరికొందరు ఖరీదైన క్రీములు ఉపయోగించినా తగ్గని సమస్యలు ఇది సమాధానం అవుతుందా అని ప్రశ్నించారు. తమన్నా ఇదే చిట్కాను 2021లో కూడా చెప్పిందని గుర్తు చేశారు. అప్పుడప్పుడు ఇటువంటి వార్తలు వస్తూనే ఉంటాయి. ఇదే విషయంపై ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ గారు తనేజా గతంలో క్లారిటీ ఇచ్చారు. ఉదయం లాలాజలం రాసుకుంటే మొటిమలు తగ్గుతాయని, చర్మం మరిసిపోతోందని అనుకోవడం కేవలం రూమర్ మాత్రమే అని తెలిపారు. నోటిలో శుభ్రత లేకపోవడం వల్ల ఉండే బ్యాక్టీరియాలు, క్షారతత్వం లేని లాలాజలం మొటిమలకు హానికరం ఉండవచ్చని హెచ్చరించారు. ఇలాంటి విమర్శలు ఉన్నప్పటికీ తమన్నా అభిమానులు ఆమెను మద్దతుగా నిలబెట్టుకున్నారు. ఆమె చెప్పినది వ్యక్తిగత అనుభవమేనని, అందరికీ వర్తించనట్టేనని, దీనిని అతిగా విశ్లేషించవద్దని అభిప్రాయపడ్డారు. తమన్నా అందరికీ తాను ఎంతో కాలం పాటు అందంగా, యవ్వనంగా కనిపించడానికి శ్రద్ధ వహిస్తున్న అద్భుతమైన నటీమణిగా కొనసాగుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.